ప్రస్తుతం మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి హయాంలో పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పరిపాలన అంటే ఇంతకుముందు కేసీఆర్ చేసినటువంటి అవే యాజ్ యూజువల్ గా చేసుకొస్తున్నాడు. ఆయన కూడా కొత్తగా ఏం క్రియేటివ్ గా చేసింది అయితే ఏం లేదు. అవి కూడా వాళ్ళు ఏదో వాగ్దానం చేసిన అవి కూడా చాలా లేట్ గా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ అయిన పరిపాలన రాగానే స్టార్ట్ అయినాయి అని ప్రోగ్రామ్స్ ఏవి చేసినా అయినాయి. కాకపోతే అదే ఇదే విధంగా రాజకీయం జరుగుతున్నది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ పరిపాలన నడుస్తుంది. ఆయన కొత్త క్రియేటివ్ అయితే ఇంతవరకు ఏం రాలేదు, ఏం అనిపించలే కూడా. జనాలలో కూడా అంత ఫేమ్ కూడా ఏం రాలేదు రెడ్డి గారిది ఫేర్. అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నారని మీరే చెప్పారు కదా, మరి దళిత బంధు అనేది ఇప్పుడు వరకు పోయిన గత ప్రభుత్వంలో దళిత బంధు అనేది ఉంది, మరి ఈ ప్రభుత్వంలో మనకి దళిత బంధు అనేదే లేదు కదా. సో యాజ్ ఇట్ ఈస్ లేదు కదా. టైంలో కూడా కేసీఆర్ కూడా ఇస్తానని వాళ్ళ దగ్గర దళిత బంధు దగ్గర పోవడం జరిగింది, మీటింగ్లు చేయడం జరిగింది, ఇస్తానని అన్నాడు. కాకపోతే ఈ ఎలక్షన్ మూమెంట్ వరకు అది పీరియడ్ దగ్గర వచ్చే వరకు కొన్ని వేరే చాలా ప్రోగ్రామ్స్ కూడా స్టాప్ అయిపోయినాయి. ఇప్పుడు ఈయన ఏదైనా ఒకటి ఇస్తే అని ఆయనకి ఏమైనా ఓట్లు వస్తాయని ఇట్లా ఏదో ఒక కొత్త క్రియేటివ్ ఇచ్చిండొచ్చు. అది ఇవ్వాలనుకునే యాజ్ యూజువల్ అదే పాతకాలం పాత నెక్స్ట్ పార్టీ కూడా అదే విధంగా అన్నది, ఈయన కూడా అదే విధంగా ఇచ్చిండు. సో దట్ కంటిన్యూషన్ లో ఉన్నది, న్యూ క్రియేటివ్ ఏం లేదు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మీకు డెవలప్మెంట్ అనేది ఏమైనా కనిపించలేదు అంటారా? అయితే ఏం కనిపించలేదండి, కొత్తగా ఏం లేదు. స్వయంగా ఆయన ఇది చేసినా అయితే నాకు ఏం అనిపించలేదు. యాజ్ యూజువల్ గానే పాతగానే నడుస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో మనకి 6 గ్యారెంటీల పథకాల గురించి అయితే లేదు, ఈ ప్రభుత్వంలో వెలువచ్చారు కదా, మరి ఈ కంపేర్ చేయడానికి కూడా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. కంపేర్ మేడం, ఆయన ఎన్నో 12 ఇచ్చాడు, ఈయన 6 ఇచ్చాడు. 6 కూడా కంప్లీట్ అన్ని రాలేవు కదా మేడం, ఒకటి వస్తుంది అంతేగాని ఇంకేం కంప్లీట్ రాలే కదా. సో దీనికంటే పోల్చుకుంటే అదే ఎక్కువ ఉన్నది. అక్కడ రైతులకు కూడా వాటర్ సప్లై కానీ ప్రతి పంటలు జరిగినాయి. ఇప్పుడు ఎవరు చూడు, అప్పుడు వాటర్ అని అన్నారా, ఇప్పుడు వాటర్ లేదు అని జనాలు అంటున్నారు రైతు. సో ఇది ఏం డిఫరెన్స్ అయితే ఏం కొట్టలేదు.